చాలామంది మైండ్ లేని ఫెలోస్ ఈ పేటీఎం బ్యాచ్ గారు ఏమనుకుంటున్నారంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉండట్లేదు, పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది పేటీఎం బ్యాచ్ గాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నోటుకు వచ్చినట్టు తాగేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను క్లియర్గా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, అరే ఒకసారి వచ్చి పిఠాపురం ఒకసారి విజిట్ చేయండి. పిఠాపురం హాస్పిటల్స్ వచ్చినాయి, పిఠాపురం మొత్తం రైల్వే స్టేషన్ మారింది, అదే కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ వచ్చినాయి, రోడ్లు మారుతున్నాయి, అన్నీ ఏ టు జెడ్ అన్నీ కూడా ఒక ఒక అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఉండాల్సిన అవసరం లేదు, అంటే ఒక ప్రజాప్రతినిధి అవసరం లేకుండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు ఒక బేస్ నడుస్తూ ఉంది. అంటే నాయకుడు అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన నాయకుడి లక్షణం అని చెప్పేసి భరత్ అనే నేనులో మహేష్ బాబు గారి డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ మేము ఈరోజు పిఠాపురం ప్రజలందరూ కూడా నిజ జీవితంలో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా అభివృద్ధి పదంలో ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ ఇన్ఛార్జ్ అందరూ కూడా సక్రమంగా నడిపిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డొనేట్ చేసే మనీ మొత్తం తన సొంతదే అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం పబ్లిక్ మనీ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అంటే నేను దానికి సింపుల్ రీజన్ చెప్తానన్నా. ఈయన సొంత మనీ డొనేట్ చేస్తున్నాడా, పబ్లిక్ మనీ డొనేట్ చేస్తున్నాడా అనే విషయం పక్కన పెడితే పనులు చేస్తున్నాడు ప్రజలకి, అది ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ రెండోది వైసీపీ నా కొడుకులు చెప్పేది నేను క్లియర్గా చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, మీలా కట్ల గొడవన్స్లో దాచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు, అర్థమైందా? ఈరోజు ఒక సినిమా ఒప్పుకున్నాడంటే అది ఈరోజు ప్యాన్ ఇండియా మూవీ, హిట్ తప్ప ఫ్లాప్ అనేది లేదు, అర్థమైందా? ఈ రోజు కూడా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ క్యూ లైన్లో పడుతున్నారు, ఆ ఓట్లు వేసినా ఇన్ని సీఎం అయిపోతాడు, అర్థమైందా? ఇది క్లియర్ కట్ స్టేట్మెంట్. అండ్ రెండోది ఏంటంటే, పని పాట లేక ఏం మాట్లాడాలో తెలియక ఒకవేళ మేము మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మా పోస్ట్ హోస్టింగ్ చేస్తాడని చెప్పేసి ఆలోచనలో చాలామంది ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు తప్ప అందులో కంటెంట్ అనేది లేదు, అర్థమైందా? ఏది పిఠాపురంలో ఎవడికో ఏళ్ళు ఎగితే చాలు, పిఠాపురంలో ఏళ్ళు ఎగిపోయింది పిల్లోడికి అని చెప్పేసి అన్నారు. పిఠాపురంలో కుక్క ఏమన్నా కడితే చాలు, పిఠాపురంలో కుక్క కాటేసింది అని చెప్పేసి పెద్ద హెడ్లైన్స్లు వేస్తున్నారు. దేనికి? బ్యాట్ చేయడానికి. మరి పిఠాపురంలో రోడ్లు బండి, పిఠాపురంలో పిల్లలందరూ హ్యాపీగా చదువుకుంటున్నారు, పిఠాపురంలో పిల్లలకు ర్యాంకులు వస్తున్నాయి, పిఠాపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు కాకినాడ వెళ్ళే పరిస్థితి లేదు, అంత పిఠాపురంలోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. మరి అన్నింటి కోసం ఎవడో మాట్లాడట్లేదు ఏంటి? అంటే చేసిన మంచి కోసం ఎవరో మాట్లాడరు, చేయని చెత్త వాటి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఒకేపు సంక్షేమమే కాకుండా ఒకేపు ఉపాధి కల్పించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఆయన ఒకటే చెప్పాలంటే ఆయన ఒక కేవలం నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేయట్లే, రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమం అండ్ అభివృద్ధి పదంగానే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, అర్థమవుతుందా? అండ్ రెండు, ప్రజల డబ్బుతో హెలికాప్టర్ల మీద తిరగడం, ప్రజల డబ్బుతో హంగామాలు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన కొన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ అన్నయ్య గారికి కానీ వాళ్ళ ఒక రామ్ చరణ్ గారికి కానీ వీళ్ళందరికీ, అర్థమైందా? ఈయన సొంతంగా నేను ఇలాగ వెళ్తానంటే ఫ్లైట్లు కొనిచ్చే వాళ్ళు ఉన్నారయ్యా. తెలుసుకొని మాట్లాడండి ఎవరి స్థాయి ఏంటనేది, తెలుసుకొని మాత్రం మాట్లాడండి, అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడామనుకో అది ఈరోజు బాగుంటుంది, రేపు పొద్దున్న చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.